గ్రీన్లాండ్లో ఉన్న రిసోర్సెస్ ఏవైతే ఈ క్రిటికల్ మినరల్స్ ఉన్నాయో వాటిని ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేస్తే కనుక అట్లీస్ట్ గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 25% రేర్ ఎర్త్ డిమాండ్స్ని నీట్గా మీట్ అవ్వచ్చు అని చెప్పి అనుకుంటుంది అమెరికా. అంటే రేర్ ఎర్త్ మెటల్స్ మనకు తెలుసు చైనా అమెరికా ఇద్దరికి కాంపిటీషన్ చాలా ఉంది. ఇప్పుడు మనం గమనిస్తే కనుక ఓ పక్క ఎలక్ట్రిక్ వెహికల్స్లో టెస్లా అనుకుంటే ఇంకో పక్క బీవైడీ వచ్చింది చైనా వాళ్ళది. ఇలా చాలా విషయాల్లో చైనా ధీటుగా, ఇంకో పక్క మనం చూస్తే చాట్ జీపీటీ అంటే చైనాలో డీప్ ఫేక్ ఇలా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు రేర్ ఎర్త్ మెటల్స్లో అయినా చైనాని ఢీకొంటే కనుక అమెరికా స్ట్రాంగ్ అవ్వచ్చు. ఎందుకంటే ప్రపంచంలో డిఫెన్స్ కానీ ఎలక్ట్రానిక్ గుడ్స్లో కానీ రేర్ ఎర్త్ మెటల్స్ అనేవి చాలా కీలక పాత్ర పోషిస్తాయి. గ్రీన్లాండ్లో రేర్ ఎర్త్ మెటల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఉదాహరణకి గ్రీన్లాండ్లో క్వెన్నెర్సుయత్ అనే ఒక సైట్ ఉంది, మినరల్ డిపాజిట్ సైట్ అనమాట. అక్కడ 6th లార్జెస్ట్ డిపాజిట్ ఆఫ్ యురేనియం, ప్రపంచంలోనే యురేనియం డిపాజిట్లో ఇక్కడ క్వెన్నెర్సుయత్లో, గ్రీన్లాండ్లో ఉన్న క్వెన్నెర్సుయత్ ఇది మినరల్ ఒక డిపాజిట్ సైట్ అనమాట. ఇక్కడ ప్రపంచంలోనే యురేనియం డిపాజిట్స్లో 6th లార్జెస్ట్, 6వ అతిపెద్ద డిపాజిట్స్ అక్కడ ఉన్నాయి. అదేవిధంగా ప్రపంచంలోనే రేర్ ఎర్త్ ఆక్సైడ్స్ అనేవి ఏదైతే ఉందో 2nd లార్జెస్ట్ డిపాజిట్స్ గ్రీన్లాండ్లోని క్వెన్నెర్సుయత్లోనే ఉన్నాయి అనమాట. సో గ్రీన్లాండ్ మీద కంప్లీట్గా ఆశ పెట్టింది అమెరికా. అంతేకాదు 2023లో ఒక సర్వే వచ్చింది, యూరోపియన్ కమిషన్ చేసిన సర్వే అనమాట. ఆ సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న 35 చాలా ఇంపార్టెంట్ రేర్ మినరల్స్, క్రిటికల్ మినరల్స్లో 24 గ్రీన్లాండ్లోనే. ఖచ్చితంగా ఈ మినరల్స్ సంపాదించుకోవాలని చెప్పి అమెరికా కోరుకుంటుందన్నమాట.